తిరుమల శ్రీవారి లడ్డుకు కల్తీ నెయ్యి సరఫరాతో భోలేబాబా డైరీ యజమానులు కోట్లల్లో ఆస్తులు కూడబెట్టారు. కూడబెట్టిన సొమ్మును 2021 నుంచి 2024 వరకు వాణిజ్య స్థలాలు, ఖరీదైన ఆస్తుల కొనుగోలు, భారీ భవనాల నిర్మాణానికి వెచ్చించారు. అకౌంట్స్ పుస్తకాలు, బ్యాంకు ఖాతాల ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ మొత్తం గుట్టురట్టయింది. వైసీపీ హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డైరీ యజమానులు ఈ మహాపాతకం ద్వారా కూడబెట్టిన సొత్తుతో 2021 నుంచి 2024 వరకు భారీ మొత్తాల్లో ఆస్తులు వెనకేసుకున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి భాగంలో డెహ్రాడూన్లో 7.80 కోట్లతో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 3 వాణిజ్య ప్లాట్లు కొన్నారు. భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ 2021-22లో తన సంస్థ హర్ష ట్రేడింగ్ కంపెనీ ఖాతా నుంచి 1.18 కోట్లు మళ్లించుకుని ఆ సొత్తుతో భారీ భవనం నిర్మించారు. 1.36 కోట్లతో ఒకటి, 79.55 లక్షలతో మరొకటి చొప్పున 2 ఆస్తులు కొన్నారు. వీటితో పాటు 3.41 కోట్లు వెచ్చించి పలుచోట్ల స్థిరాస్తులు సమకూర్చుకున్నారు. 4 ఏళ్లలోనే ఇలా 14.54 కోట్లతో ఆస్తులు కొన్నారు. ఇవి కాకుండా ఆయా సంస్థల ఖాతాల నుంచి వేతనాల పేరిట కోట్లు తీసుకున్నారు. టీటీడీ నెయ్యి టెండర్లలో పాల్గొనే అర్హతలు లేకపోవడంతో భోలేబాబా డైరీ ప్రతినిధులు వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, మాల్గంగా డైరీల ముసుగులో సరఫరా చేశారు. ఆయా సంస్థల ఖాతాలకు టీటీడీ చెల్లించిన సొత్తును హవాలా సహా వివిధ మార్గాల్లో తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. భోలేబాబా దాని అనుబంధ సంస్థలైన హర్ష ట్రేడింగ్ కంపెనీ, హర్ష ఫ్రెష్ డైరీ, వైష్ణవి డైరీ, వాటికి సంబంధించిన కీలక వ్యక్తుల అకౌంట్ పుస్తకాలు, బ్యాంకు ఖాతాల్ని సిట్ అధికారులు ఫోరెన్సిక్ ఆడిట్ చేయించడంతో ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వచ్చాయి. భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ కు చెందిన హర్ష ట్రేడింగ్ కంపెనీ, అభినందన్ గ్లోబల్ మార్కెటింగ్ సంస్థకు 85.88 లక్షలు, భాగ్యలక్ష్మి ప్రోటీన్ సంస్థకు 55.87 లక్షల విలువైన పామాయిల్, పామ్ కెన్నెల్ ఆయిల్ విక్రయించినట్లు రికార్డుల్లో చూపించింది. కానీ అభినందన్ గ్లోబల్ నుంచి 5.93 కోట్లు, భాగ్యలక్ష్మి ప్రోటీన్ సంస్థ నుంచి 4.27 కోట్లు హర్ష ట్రేడింగ్ కంపెనీ ఖాతాల్లో జమ అయింది. తన ఖాతాల్లోకి సొమ్ము మళ్లించుకోవటానికే పొమిల్ జైన్ ఈ నకిలీ లావాదేవీలు సృష్టించారు. ఖాతాల్లో జమైన డబ్బును సొంత అవసరాలకు మళ్లించుకున్నారు. 2021-22లో భోలేబాబా డైరీ శ్రీ హరిమోహన్ ట్రేడింగ్ కు 3.93 కోట్లు చెల్లించింది. ఆ సంస్థ ఆ మొత్తాన్ని నియాతి ట్రేడర్స్ కు పంపించగా అక్కడి నుంచి తిరిగి ఆ సొమ్ము భోలేబాబాకు చేరింది. రౌండ్ ట్రిప్పింగ్ లావాదేవీల ద్వారా సొమ్ము మళ్లింపు కోసం ఇలా చేశారు. భోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్, వారి సతీమణులు పూనం జైన్, సారికా జైన్లు 2021 నుంచి 2024 ఆగస్టు వరకు ఆ సంస్థ నుంచి వేతనాల పేరిట ఏకంగా 9.16 కోట్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ కాల వ్యవధికి పొమిల్ జైన్, విపిన్ జైన్లు ఒక్కొక్కరు 2.70 కోట్ల చొప్పున, పూనం జైన్, సారికా జైన్లు ఒక్కొక్కరు 1.88 కోట్ల చొప్పున వేతనాలు పొందారు. హర్ష ట్రేడింగ్ కంపెనీ నుంచి సారికా జైన్ మరో 35.87 లక్షలు తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. 10 మంది పనిచేసే నెయ్యి ట్యాంకర్ల బరువు తూచేందుకు కనీసం వేయింగ్ బ్రిడ్జ్ కూడా లేని భోలేబాబా డైరీ ఇంత భారీ మొత్తాల్లో వేతనాల పేరిట చెల్లించడం గమనార్హం. భోలేబాబా డైరీ పాల కొనుగోలు, విక్రయాలు నగదు రూపంలోనే చేపట్టినట్లు ఖాతా పుస్తకాల్లో ఎంట్రీలు చేసింది. దానికి ఎలాంటి రసీదులు, పత్రాలు లేవు. తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల పేరిట పాలు కొన్నట్లు, దాంతోనే నెయ్యి సరఫరా చేసినట్లు భోలేబాబా డైరీ ఖాతాల్లో పేర్కొంది. అవన్నీ తప్పుడు, మోసపూరితమైనవని ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది. చుక్క పాలైనా కొనకుండానే కొన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి నిధులు మళ్లించుకున్నట్లు వెల్లడైంది. 2021 నుంచి 2024 వరకు వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సరఫరా అయిన మొత్తం నెయ్యి భోలేబాబా డైరీ నుంచి వెళ్లిందే. భోలేబాబా డైరీ 2023 అక్టోబర్ 21న 70 లక్షలు, 2024 మార్చి 11న 51 లక్షల రుణం తీసుకుని ఏఆర్ డైరీకి చెల్లించింది. 2024 మే 21న టెండర్ల ఖర్చుల కోసం 29 లక్షలు చెల్లించింది. దీన్ని బట్టి ఏఆర్ డైరీ కార్యకలాపాలన్నీ తెరవెనుక నుంచి నడిపించింది భోలేబాబా డైరెక్టర్లేనని స్పష్టమవుతోంది.